పరిస్థితి కనబడ్డది. ఈ ఉత్కంఠ పంచాయతీ ఏందో చూద్దాం. రాజయోగం ఎవరికో రాజకీయ పార్టీలకు ఈ ఏడాది కీలకం. ఎన్నికల తర్వాత తగ్గిన బీజేపీ దూకుడు ఏడాది అయినా కొత్త అధ్యక్షుడు నియామకమేనా? బీఆర్ఎస్లో మూడు ముక్కలాట. ఇకనైనా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారా? పదవులపై కాంగ్రెస్ నేతల గంపెడాశలు. ప్రభుత్వ పథకాల నిధుల వేటలో అధికార పార్టీ. మూడు పార్టీలకు కీలకం కానున్న స్థానిక సంస్థల ఎన్నికలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొత్త సంవత్సరంలో రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కు కీలకం కానుంది. ఆయా పార్టీల అంతర్గత సంస్థాగత వ్యూహాలు, ప్రభుత్వ పథకాల అమలు, అవి ప్రజలకు దరి చేరడం, ప్రజా సమస్యలు, వాటిపై పోరాటాలు ప్రధానంగా కూడా ఉండనున్నాయి. వీటన్నింటినీ తోడుగా ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఇందులో ఆ పార్టీలకు ఉగాది పచ్చడి లాంటి ఫలితాలు వస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది. అధికార కాంగ్రెస్ నాయకులు కేడర్ను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు అధికారం చేపట్టని బీజేపీ ఆ దిశగా అడుగులు వేసేందుకు కష్టపడాల్సి ఉండగా, అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ అంతర్గత సమస్యలను పరిష్కరించుకొని పూర్తి స్థాయిలో కూడా బయట ప్రజా సమస్యల మీద యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ కూడా రాసింది. ఇది పక్కా కాంగ్రెస్ వాళ్ళ పత్రిక. అది అబ్బా, నాకు దానికి చెప్పాల్సిన అవసరమే లేదు. మొత్తం ప్రభుత్వానికి ఎందుకంటే ఇక్కడ ఈ టైటిల్లోనే అర్థమైపోతాయి ఇలా కథ. మనకు కూడా పేపర్ ఉన్నది కదా, ఈ పంచాయతీలు అన్నీ తెలుసు. సరే రైట్. మొత్తానికి కొత్త సంవత్సరం రోజు ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రభుత్వం 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు అమలు చేసి వాళ్ళ క్యాడర్ను సమన్వయం చేసుకొని వాళ్ళకి సంబంధించిన మంత్రి పదవులు, ఇతరత్ర కార్పొరేషన్లు అన్నింటిని కూడా ఫిలప్ చేసి వాళ్ళని సంతృప్తి పడితే ఆ పార్టీ అదృష్టం అవుతుంది. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక వాళ్ళ అధ్యక్షుడు నియామకం చక్కగా చేసుకొని కాషాయ కాంగ్రెస్ కాకుండా కాషాయ పార్టీగా పోరాటం చేస్తే వాళ్ళ అధికారానికి ఉంటారు. ఇక అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ కాస్త ప్రజలలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజల వ్యతిరేకత అంతా కూడా వ్యతిరేకత ఉన్నది. కానీ ఈ వ్యతిరేకత ఏ పార్టీకి కూడా అటాచ్ కాలే. ఆ వ్యతిరేకత అట్లనే ఉన్నది. స్టిల్ రైట్ నౌ కూడా అట్లనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఈ వ్యతిరేకతను క్యాచ్ చేసుకొని ప్రజల్లోకి తీవ్రంగా వెళ్ళి నాయకులలో అంటే ఇంకా క్యాడర్ టు లీడర్, లీడర్ టు క్యాడర్ అనే ఒక పూర్తి స్థాయిలో వే అనేది కరెక్ట్గా ఉంటే వీళ్ళది అధికారం వస్తుంది. సో ఇక్కడ రాజయోగానికి సంబంధించి పూర్తి స్థాయిలో పండుగ పూట ఎవరికి రాజయోగం వస్తుంది, ఆ 6 మంత్రి పదవులు ఎవరికి వస్తాయి అనేది కూడా ఆతృతగా కాంగ్రెస్ పార్టీలో ఎదురు చూస్తున్న తరుణం అయితే కనబడుతుంది. ఒకవేళ 6 మంత్రి పదవులకు సంబంధించి 36 మంది పోటీ పడినప్పుడు దాంట్లో ఏదైనా ఆశించిన వ్యక్తి భంగపడితే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ రేవంత్ రెడ్డికే సవాలు విసిరిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మరొకసారి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం తప్పదా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిజంగా వాళ్ళకున్న క్రమశిక్షణను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉల్లంఘించే అవకాశం ఉందా అనేది మనం చర్చిద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్న చాలామంది నేతలకు కూడా నిరాశ మిగిలింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసాం, ఇప్పుడు ఉన్న మంత్రులలో కూడా అంతా కూడా వలసవాదులే. నిజానికి ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా సగానికి పైగా కూడా పాత వాళ్ళు లేకపోవడం కూడా ఒక ఎంత ఆశ్చర్యమే. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నేతలకైతే ఎక్కడా కూడా గౌరవం దక్కట్లేదు అంటూ కూడా అసహనంతో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇంకో పక్కన పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మధ్యాహ్నం 12:30 రాష్ట్ర గవర్నర్తో భేటీ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయబోతాడు అనేది కూడా కాస్త ఆసక్తిగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ నిజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 12 గంటల తర్వాత రాజ్భవన్తో గవర్నర్ భేటీ అయితే ఇక్కడ కొత్త మంత్రులకు సంబంధించి అంటే ఏప్రిల్ 3వ తారీఖున మంత్రివర్గ విస్తరణ చేస్తానని ఇప్పటికే ప్రకటన ఉండే అవకాశం ఉంది అంటూ కూడా వాళ్ళు ప్రకటించే ఛాన్స్ కూడా కనబడుతుంది. ఏప్రిల్ 3 లేదా 4వ తారీఖున మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి షికార్లు పుకార్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మంత్రివర్గంలో మంత్రి పదవికి ఎవరికి దక్కుతుంది అనేది కాస్త ఆసక్తికరంగా మారింది. సో మొత్తానికి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు మంత్రి స్థాయిలో మంత్రివర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకకు సంబంధించి కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది అని ప్రచారం చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణలో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేయడానికి చాలా సమయం పట్టింది. కానీ అక్కడ పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణలో మాత్రం కేవలం 34 నిమిషాలు అనుకుంటా బహుశా అక్కడ పూర్తి స్థాయిలో కూడా 34 మందితో కూడిన క్యాబినెట్కి సంబంధించి అన్ని రకాల పోస్టులను కూడా ఫిలప్ చేశారు. తెలంగాణలో మాత్రం లేట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సరే మొత్తానికి లేట్ అయిపోయింది. ఇప్పుడే తెలంగాణ విద్యా వ్యవస్థకు సంబంధించిన మంత్రి లేడు, ఇక్కడ మున్సిపల్కు సంబంధించిన మంత్రి లేరు, దాంతోపాటు హోంమంత్రి లేరు,
ఇట్లా రకరకాల శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉండడం, విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా ఉన్నదో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ కానీ హైదరాబాద్ ప్రగతి ఏ విధంగా కుంటుపడిందో కూడా అది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి పరిస్థితులలో మంత్రివర్గ విస్తరణ తర్వాత నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగేసి తన ప్రయాణాన్ని కొనసాగించే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి నాదే హోంమంత్రి అంటూ కూడా ఆయన ఖర్చిపేసినట్టుగా చెప్పేసిన పరిస్థితి కనబడుతుంది. చాలా మంది కూడా నాదే మంత్రి పదవులు అంటూ కూడా వాళ్ళు బాహాటంగానే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న వాస్తవాలను కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. నిజంగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి మోసిన వ్యక్తులకు మంత్రి పదవులు వస్తాయా, లేకపోతే ఢిల్లీలో లాబియింగ్ చేసిన వ్యక్తులకు మంత్రి పదవులు వస్తాయా, మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే ఆర్థిక మూలాలతో మంత్రి పదవులు ఉంటాయా, లేకపోతే వీళ్ళల్లో అంతర్గత కుమ్ములాటతోని ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు నిరాశావాహులుగా మారి మంత్రి పదవులకు రాజీనామా చేసే ఛాన్స్ కూడా ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ జరుగుతున్న కొన్ని అంశాలను కనుక మనం తీక్షణంగా చూస్తే, అంటే లోతుగా కనుక అధ్యయనం చేసి వాస్తవాలను కనుక మనం కాస్త వీక్షిస్తే చాలా కొత్త విషయాలు కూడా బయటపడతాయి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని రేవంత్ రెడ్డిని వద్దు అంటూ విమర్శించిన నేతలే ఎక్కువ ఉన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ కుర్చీ మీద కూర్చోవడానికి చాలా మంది కూడా డేగ కన్నుతో చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. పరిపాలన విషయంలో సంక్షేమ పథకాలే కానీ ప్రభుత్వ పథకాలే కానీ లేదా ఏదైనా అధికారిక కార్యక్రమాలలో కానీ గౌరవం ఇచ్చిన దాఖలాలు కూడా ఇక్కడ కనిపిస్తలేవు. పోనీ ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ మనం లోతుగా ఆలోచిస్తే ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలతో అనిరుద్ రెడ్డికి సంబంధించి రహస్య భేటీ జరగడం కానీ, బాహటంగానే ముఖ్యమంత్రి పదవి నాకే వస్తుందంటూ గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పిన విషయంలో కావచ్చు, దాంతోపాటు ఇటు డిప్యూటీ సీఎం కావాలంటూ మహిళా మంత్రికి సంబంధించి చేసిన రచ్చ కానీ ఇవన్నీ మనం చూసాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో కనుక మనం ఆలోచిస్తే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ జరగబోయే పరిణామాలు కానీ ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న అంశాలు. ఎందుకు అంటే మంత్రివర్గ విస్తరణ అనేది ఏప్రిల్ 3 లేదా 4వ తారీఖు జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణలో తమ నియోజకవర్గాలలో ఉండాల్సిన సీనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ ఎవరైతే మంత్రి పదవులను ఆశిస్తున్నారో వాళ్ళు తెలంగాణ దరిదాపు తెలంగాణ పొలిమేరలో కూడా లేని పరిస్థితి కనబడుతుంది. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిలా అంటే ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడానికి, లేదా ప్రియాంక గాంధీని ప్రసన్నం చేసుకోవడానికి, లేదా మల్లికార్జున్ ఖర్గేను ప్రసన్నం చేసుకోవడానికి, లేదా ఏది కర్ణాటకకు సంబంధించిన డీకే శివకుమార్ను ప్రసన్నం చేసుకునేందుకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. మరి ఇక్కడ పరిపాలన వ్యవస్థ వీళ్ళ చేతిలో ఉందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఢిల్లీ నుండే పరిపాలన కొనసాగుతుంది. ఇంకోవైపు కొత్తగా వచ్చిన మీనాక్షి నటరాజన్ విషయంలో కూడా ఆచితూచి అడిగి వేయాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారికి. ఏంది అంటే వెన్నుపోటుదారులు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో ఉండడంతో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులలో కనబడుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే నాకు పరిపాలన రావట్లేదు, అడ్మినిస్ట్రేషన్ విషయంలో తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో మనం ఏదో ఒకటి చేయాలనే కోణంలో ప్రభుత్వం ఏదో ఒక పథకం సృష్టించడమా లేకపోతే ప్రజల్లోకి తీసుకెళ్లడమా, అది అవుతుందా కాదా పక్కన పెడితే మాత్రం ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గణతంత్ర దినోత్సవం రోజు కానీ లేదా ఇతరత్ర తేదీలు ఏవైతే ముఖ్య తేదీలను ఆగస్టు 15